హలో అమిగోస్, వెల్కమ్ టు అంబివర్ డైరీస్. నేను మీ కార్టూన్ పిల్ల. కార్టూన్ పిల్ల ఈరోజు అయితే కిలా వరంగల్ కోటకైతే వెళ్తుందన్నమాట. మన కిలా వరంగల్ రోడ్ నుంచి చక్కగా పోతుంటే అక్కడ ఒక పెద్ద హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది. హనుమాన్ స్టాచ్యూ పక్క సందులో నుంచి వెళ్తుంటే మన కిలా వరంగల్ కోట అయితే వచ్చేస్తుంది అన్నమాట. కాకతీయులు పరిపాలించిన మన కిలా వరంగల్ కోట చూడండి అమిగోస్, ఎంత బాగుంది. ఇక్కడ 3 ద్వారాలు ఉంటాయన్నమాట ఎంట్రన్స్లోనే. ఇది ఫస్ట్ ద్వారం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక ద్వారం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకొకటి వస్తుంది. చాలే అనుకుంటున్నారు కదా, 3 ద్వారాలు వస్తాయి, మళ్ళీ ఇంకేమేమి చెప్తుంది అనుకుంటున్నారు కదా. ఇలా 3 ద్వారాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక అన్న కూడా వీడియోస్ తీస్తున్నాడు అనమాట అమిగోస్. ఇక మేమైతే లోపలికి వెళ్ళిపోయినాం. సెకండ్ ద్వారం నుంచి లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఓరుగల్లు కిలా వరంగల్ జిల్లా, మన కాకతీయులు పరిపాలించిన కిలా వరంగల్ కోట. ఫైనల్లీ రీచ్డ్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్తుంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకైతే కుసుమహల్ కనిపిస్తుంది. కుసుమహల్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట ముందుకి. ఎందుకంటే ఫస్ట్ అయితే మనం ఆ స్టాచ్యూస్ ఉంటాయి కదా, మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, మాన్యుమెంట్స్ అవన్నీ చూద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే అక్కడ వెళ్ళినాం అన్నమాట. ఇదైతే ఎవరు అంటే గణపతి దేవా, అతను ఇవన్నిటిని చేపించాడన్నమాట. రుద్రమాదేవి వాళ్ళ డాడీ గణపతి దేవుడు ఇవన్నీ చేపించాడన్నమాట. మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇందులో అయితే డిఫరెంట్ స్టాచ్యూస్, స్కల్ప్చర్స్ అండ్ తర్వాత డిఫరెంట్ శిల్పాలు ఉంటాయన్నమాట. చూడండి, ఫస్ట్ మనం టికెట్ తీసుకోవాలి కదా. ఆన్లైన్ పేమెంట్ అయితే 20 రూపీస్ అండ్ ఆఫ్లైన్ అయితేనేమో 25 అంట. అండ్ ఎవరైనా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా చూడడానికి, టూరిస్టులు, వాళ్ళకైతే 200 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. మనమైతే లోపలికి వెళ్ళినాం. ఇక్కడ చూడండి, రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం ఏడ కనిపించింది. అది చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయినాం. ఇక్కడ చూడండి అమిగోస్, అసలు శిల్పాలు అయితే ఏమన్నా చెక్కిళ్ళు కదా. అసలు నాకు అనిపిస్తుంది ఇప్పుడే సగం విరిగిపోయిన శిల్పాలనే ఇంత అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా మనకి. అసలు అవన్నీ ఇంకా మంచిగా అప్పటి కాలంలో ఉన్నట్టుగానే ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. ఒక్కసారి టైం మిషన్ వేసుకొని అప్పటి కాలంలోకి వెళ్ళి అసలు మన వరంగల్ ఎలా ఉందో చూసి వద్దామనిపిస్తుంది అమిగోస్. కానీ ఏం చేస్తాం, కుదరదు కదా. చూడండి, ఇక్కడ కాకతీయ తోరణం ఉంది కదా. ఇవైతే 3 ఉన్నాయన్నమాట. 3 కాదు, 4 ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఈ పెద్ద గ్రౌండ్ ఉంది కదా, దీంట్లోనైతే 4 ఉన్నాయన్నమాట. ఇదైతే మనం సెకండ్ శిలాతోరణం అనమాట, కాకతీయ శిలాతోరణం. అండ్ ఆల్సో ఇంకొకటి, మన తెలంగాణ చిహ్నం కూడా కాకతీయ శిలాతోరణం, మధ్యలో చార్మినార్ ఉంటుంది. ఐడియా వచ్చింది కదా మీకు కూడా. చూడండి, ఇక్కడ శిల్పాలన్నీ విరిగి పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. చూడండి, అన్నీ సగం విరిగిపోయి ఉన్నాయి అన్నమాట. ఇవి విరిగిపోయినా కూడా ఆ డిజైన్స్ అన్నీ మనకి ఎంత క్లియర్గా మంచిగా కనిపిస్తున్నాయి. అవన్నీ మంచిగా ఉంటే మన కాకతీయలు కట్టినవన్నీ అన్నీ మంచిగా ఇప్పుడు ఉంటే ఎంత బాగుండేది. చాలా బాధ అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయలేం కదా, ఇంకా ఇవన్నా మిగిలిపోయినాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని మనమైతే ఏమనాలి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం అభినందించాలి. ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ గ్రాస్ ఉంది అన్నమాట. గ్రాస్లో వాటర్ పోసారు అక్కడ. అది తొక్కుకుంటూ వెళ్ళినాం మేమైతే. చుట్టూ అంటే కొంచెం అట్లా షోకసం అట్లా పెట్టిల్లన్నమాట గ్రాస్. ఇక్కడ ఆంటీ వాళ్ళు కూడా ఫుల్ క్లీన్ చేసేస్తున్నారు. ఎండ కొడుతుంది అని అట్లా కూడా చూస్తలేరు, మొత్తం క్లీన్ చేస్తుంటూనే ఉన్నారు. మేమైతే మధ్యాహ్నం పోయినాం. ఇక్కడైతే ఫుల్ ఎండ కొడుతుంది అమిగోస్ అసలు. కానీ ఈ ప్లేస్ని చూడాలి అనుకుంటే మంచిగా ఈవినింగ్ ఒక 5 o'clockకి అట్లా వెళ్తే మంచిగా అక్కడ కూర్చోవచ్చు. బెంచెస్ ఉన్నాయి, మంచిగా కూర్చొని మంచిగా చూడొచ్చు అన్నమాట. చాలా బాగుంది ప్లేస్. అండ్ తర్వాత శిల్పాలన్నీ కూడా మనం మంచిగా పరిశీలించి అట్లా చూడాలి అనుకుంటే మంచిగా ఈవినింగ్ టైమ్స్లో పోతేనే క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఎండ కొడుతుందని చెప్పేసి ఆగమాగం అవుతుంది. ఇంకా టక్కటగా చూసుకుంటూ వచ్చేసినాం అన్నమాట మేము. ఇది 3rd శిలాతోరణం. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా దూరంగా. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఆ టెంపుల్ దగ్గరికి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మేబీ డాన్స్ చేసేది అనుకుంటా స్థలం. చూడండి, ఇదైతే చిన్న సరస్సు లెక్క ఉందన్నమాట. మన వర్షానికి మొత్తం వాటర్ అంతా మురికి అయిపోయినాయి అనుకుంటున్నాం. తర్వాత ఇక్కడ కొన్ని ఏరియాస్లలో శిల్పాలు అవన్నీ పడిపోయి ఉన్నాయి కదా, విరిగిపోయి ఉన్నాయి కదా. వాటిని మన వాళ్ళు ఏం చేసిల్లంటే కొంచెం మంచి ఉన్నాయని తీసుకొచ్చి ఒక దగ్గర ఇట్లా పెట్టిళ్ళు.
సో ఈ ప్లేస్ చూడండి, ఇది టెంపుల్ అనమాట అమిగోస్. అక్కడికి వెళ్ళాలి మనం. ఇది 4th తోరణం అక్కడ ఉంది కదా, అది 4th తోరణం. అక్కడ నుంచి మనం ఫైనల్ ఎండింగ్కి వచ్చేస్తాం. సో చూడండి శిల్పాలన్నీ, యాక్చువల్లీ శిల్పాలన్నీ విరిగిపోవడానికి కారణం ఏంటి అంటే ఇవన్నీ 13th సెంచరీ 12th సెంచరీ ఆ టైంలోవి అన్నమాట. సో గణపతి దేవ అతను ఆ కింగ్ వీటిని అన్నీ చేపించాడన్నమాట. అండ్ వీటిలలో చూడండి మోస్ట్లీ అయితే నాగదేవతల విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మనకైతే. అండ్ తర్వాత వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి చాలా, అండ్ ఆల్సో ఇంకా శివుడి విగ్రహాలు. చూడండి అమిగోస్ ఎంత బాగున్నాయి అసలు ఈ స్కల్ప్చర్స్. ఈ ఆర్ట్స్ని చూస్తుంటే నాకైతే చాలా అమేజింగ్ అనిపిస్తుంది. చెప్పడం మర్చిపోయా, అసలు ఇవన్నీ ఎందుకు విరిగిపోయి ఉన్నాయి అని అక్కడ ఆపేశాను కదా. అసలు ఇవన్నీ ఎందుకు విరిగిపోయి ఉన్నాయి అంటే అప్పటి కాలంలో ఆ 13th సెంచరీ 12th సెంచరీ ఆ టైంలోనే మన కాకతీయ డైనాసిటీకి దండయాత్రకి వేరే దేశ రాజులందరూ వస్తారు కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు ఆ యుద్ధాలలో ఇవి ధ్వంసమైపోయాయంట. సో అలా విరిగిపోయాయి. అండ్ ఆల్సో ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇప్పటికి కూడా అంటూ ఉంటారు ఈ ప్లేస్లో తవ్వితే బంగారం దొరుకుతుంది అని అంటుంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. అండ్ ఆల్సో ఇవి ఉన్నాయి కదా, ఈ స్కల్ప్చర్స్ ఉన్నాయి కదా, వీటిలలో కూడా బంగారం ఉందని చెప్పేసి అప్పటి కాలంలో వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు వాటిని ఖరాబ్ చేసేసారు అని చెప్పేసి కూడా అంటుంటారు. కొన్ని అలా స్టోరీస్ ఉన్నాయి. మా మమ్మీ వాళ్ళు లైక్ మా నానమ్మ వాళ్ళు అలా చెప్పారన్నమాట. సో అవి ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ ఎంత బాగుంది, కానీ దానికి తొండం లేదు, విరిగిపోయింది. ఏం చేస్తాం చెప్పండి అమిగోస్గా. సో ఫైనల్లీ ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ సైడ్ వెళ్ళిపోతున్నాం. అండ్ ఆల్సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఓరుగల్లు జిల్లా అని చెప్పేసి దీనికి ఓరుగల్లు అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఓరు అంటే 1 అండ్ గల్లు అంటే రాయి అన్నమాట. సో ఒకటే రాయితో ఈ ప్రాంతాన్ని మొత్తం ఈ శిల్పాలను అన్నిటిని చెక్కారు కాబట్టి ఓరుగల్లు జిల్లా అనేసి పిలుస్తారంట. చూడండి ఇక్కడ చూడండి అమిగోస్ అసలు ఎన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి, అన్నీ ఆల్మోస్ట్ నాగదేవతలే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ చాలా అంటే చాలా బావులు కూడా ఉండేనంట, అవన్నీ కూడిపేశారు. ఇప్పుడైతే ఇది ఒక్క బావి ఉంది చూడండి, ఇది ఒక్క బావి ఉంది, పెద్దగా ఉంది, పైకి ఎక్కితే మాత్రం కనిపిస్తుంది. సో ఇందులో వాటర్ బాటిల్ వేసేసారు. సో ఇక్కడ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఈ టెంపుల్లో ఏ దేవుడు ఉన్నాడో తెలియదు, అక్కడ తాళం వేసేసారు, కానీ మేమైతే లోపలికి వెళ్ళినాం. అండ్ ఎవరైనా క్లాసికల్ డ్యాన్స్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ అయితే మస్తు సూటబుల్ అవుతుంది. బాగుంది ఇక్కడ ప్లేస్, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి అమిగోస్, ఇక్కడ కింద నేలపైన ఏవేవో రాశారు, కానీ అది క్లియర్గా కనిపిస్తలేదు. సో అలా ముందుకు వెళ్ళిపోయాం. ఇక్కడ అన్నీ వినాయకుడి బొమ్మలు, అదే వినాయకుడి స్కల్ప్చర్స్ ఉన్నాయి, విగ్రహాలు. అండ్ తర్వాత ఇంకా కొన్ని దేవతల విగ్రహాలు ఇలా ఇక్కడ పెట్టారనమాట. సో అండ్ ఇంకా ఇది వెనక సైడ్ నుంచి చూడండి, ఇక్కడ వినాయకుడి విగ్రహాలు ఇక్కడ వస్తున్నాయి చూడండి. అండ్ తర్వాత ఇది మొత్తం మన టెంపుల్ వ్యూ అన్నమాట. సో అండ్ ఆల్సో వరంగల్ జిల్లాకి ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారంట. ఏకశిలా నగరం వరంగల్ జిల్లా, ఓరుగల్లు జిల్లా. ఇప్పుడు ఇది వరంగల్ అయిపోయింది, కానీ అప్పటి కాలంలో ఓరుగల్లు అండ్ తర్వాత ఏకశిలా నగరం అలా పిలుస్తుండే వాళ్ళంట. పైన చూడండి డిజైన్స్ అంతా ఎంత బాగేశారు. అండ్ మా తమ్ముడు చెప్పాడు ఇది హ్యాంగింగ్ పిల్లర్ అక్క చూడు అని అంటే సరే అని చూస్తున్నా, కానీ ఇది హ్యాంగింగ్ పిల్లర్ అయితే కాదు. ఒక సైడ్ అయితే మొత్తం ఉంది, ఇంకొక సైడ్ కొంచెం వెళ్ళిపోయింది కాబట్టి అట్లా మనకు కనిపిస్తుంది, కానీ మొత్తం చుట్టూ తిరిగి చూసా అది హ్యాంగింగ్ పిల్లర్ అయితే ఏం కాదు. సో ఫైనల్లీ ఇంకా మనం టెంపుల్ అయితే మొత్తం చూసేసుకున్నాం. అండ్ టెంపుల్ చూసేసుకున్న తర్వాత ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి కదా, ఇందులో ఇంకా కొన్ని దేవుళ్ళ ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట, కొన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సో ఇది ఫైనల్లీ టెంపుల్ కంప్లీట్ చేసేసుకొని అండ్ ఇక్కడికి వచ్చాము. ఇది చూడండి, ఇది ఒక గుడి లెక్కనే అనిపిస్తుంది నాకైతే. మేబీ అప్పటి కాలంలో గుడి ఉండేనేమో, ఇప్పుడైతే కొంచెం విరిగిపోయి ఇలా ఇలా పెట్టారు. అంటే ఇటు కొంచెం అవి ఉన్నాయి కదా, కలశాలు ఉన్నాయి కదా, సో అందుకని నాకు అట్లా అనిపించింది. అండ్ ఈ స్కల్ప్చర్స్ చూడండి ఎంత అమేజింగ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ పికాక్ కనిపిస్తుందా మీకు, విరిగిపోయింది, దాని తలకాయ లేదు, కానీ ఆ పికాక్ చూడండి ఎంత అమేజింగ్ గీసారు అసలు. సో ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి ద్వారాల లెక్క ఇట్లా పెట్టిల్లన్నమాట. అండ్ ఆల్సో సింహం, ఇక్కడ చూడండి నంది ఎంత అమేజింగ్ ఉంది కదా మీకు, చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ప్లేస్. అండ్ తర్వాత ఇవన్నీ విరిగిపోయినాయి కదా, అందుకనే మన వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా స్తంభాలు లెక్క ఇట్లా పెట్టారు. మరి ఇక్కడ ఏదైనా ఉందా లేకపోతే వీళ్ళే ఇలా పెట్టారా ఇప్పుడు తెలియదు, బట్ చూడడానికి అయితే బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ మేబీ డాన్సెస్ చేస్తారేమో, అందుకని ఇలా పెద్ద ప్లేస్ ఉంది. చూడండి ఈ సింహం అయితే ఎంత అమేజింగ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన వారసత్వ సంపదగా యునెస్కో కూడా మన వరంగల్ కిల్లాని గుర్తించింది అంట.
అండ్ ఇంకా ఏంటి అంటే కాకతీయ కాలంలో మన ఓగలు జిల్లానే మన క్యాపిటల్ అంట. మన కాకతీయ డైనాసిటీకి ఓరుగల్లు జిల్లా క్యాపిటల్ ఉండేనంట, రాజధాని అని అంటున్నారు. సో ఇక్కడ చూడండి శివుడు, ఓం నమ శివరుద్రాయ. సో చూడండి ఇక్కడ శివుడి అయితే ఉంది దేవాలయం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కాకతీయ కిల్లా ఉంది కదా, సో ఇదే మన ఓరుగల్ కిల్లా ఉంది కదా. సో ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఓపెన్ ఉంటుందంట. ఇంకా మన ఓపిక ఉన్నంతసేపు కూర్చొని చూసుకోవచ్చు. ఇక్కడ మర్రి చెట్టు చూడండి, ఇక్కడ నీడైతే ఫుల్ బాగుంది. ఇంత ఎండ కొట్టినా కూడా మంచిగా నీడ ఉంది. వినాయకుడు వచ్చేసాడు, నా ఫేవరెట్ గాడ్. ఇది చూడండి, ఇది మీకు ఏమనిపిస్తుంది? నేనైతే రోల్ లెక్క అనిపిస్తుంది నాకైతే. సో మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అండ్ తర్వాత ప్లేస్ అంతా అయిపోయింది ఇంకా. సో ఫైనల్లీ ఇది మన 4th తోరణం. ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళడమే ఇంకా డైరెక్ట్. సో ఇక్కడ అండ్ స్టార్టింగ్లో చూపించాను కదా స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసినాం. అంటే ఆ స్కానర్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇది కూడా ప్రోలా 2 అని చెప్పేసి అతను ఫస్ట్ గుర్తించిండు అనమాట. ఇక్కడ రాతితో శివలింగం వెళ్ళిందంట మట్టిలో నుంచి. సో అలా వెళ్ళడం వల్ల అతను దీనికి ఇక్కడ చుట్టూ టెంపుల్ కట్టేశాడంట. చూడండి మన ధ్వజస్తంభం. సో అలా టెంపుల్ కట్టాడంట. ఈ స్వయంభూ దేవాలయం ఎప్పుడూ 12th century ఆ టైంలోనే కట్టారంట ఈ గుడిని. ఇంకా అప్పటి నుంచి కూడా ఈ గుడి అలానే ఉంది. ఈ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో మనం ఏమైనా కోరికలు కోరుకొని మనసారా మొక్కుకుంటే నెరవేరుతాయంట. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేసి ఏకశిలా చిల్డ్రన్స్ పార్క్. సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే బాయ్.